మనము 1 కొరింథీ 4 అధ్యాయంలో 1 to 5 వరకు చూసాము. ఈరోజు 6 నుండి దేవుని చిత్తమైతే 10వ వచనం వరకు మనము ధ్యానిస్తాం. ఏమంటే మొదట 6వ వచనం ఏం చెప్పబడింది? సహోదరులారా, మీరు మమ్మను చూచి లేఖనముల యందు రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరొకని పక్షమున మరి ఒకని మీద ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోల్లో మీదను పెట్టుకొని సాదృశ్య రూపముగా చెప్పి ఉన్నాను. ఏమంటున్నారు? సహోదరులారా, మీరు మమ్మును చూచి లేఖనముల యందు రాసి ఉన్న సంగతులను అధికరింపకూడదని నేర్చుకొని మీరు ఒకని పక్షమున మరి ఒకని మీద ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోల్లో మీదను పెట్టుకొని సాదృశ్య రూపముగా చెప్పి ఉన్నాను. ఎందుకు ఇలా చెప్తున్నారు అని చూసినప్పుడు పౌలు గారు ఇక్కడ చెప్పి ఒక సంగతి చూస్తే, అక్కడ ఇజ్రాయేల్లో ఒక వాడుకగా ఒక అలవాటు ఉంది. ఏమంటారు దాన్ని? సామెతలాగా ఒక మాట చెప్తారట. ఏమంటే ఆ మాటని ఇక్కడ పౌలు గారు గుర్తు చేస్తున్నారు. ఏమాట అంటే అది ఏమంటే రాసిన దానికి మించి మీరేం చేయకూడదు, ఎంచుకోకూడదు అని. అంటే అదే మా రోజుల్లో ఇజ్రాయేల్కి యూదులకు ముఖ్య ప్రాముఖ్యమైన విషయం ఏమి? ఆజ్ఞలే. వాక్యం ఏం చేయకూడదు, వాళ్ళు అధిక్రమింపకూడదు, మీరకూడదు, దాన్ని మీరి నడవకూడదు, దాన్ని మీరి మాట్లాడకూడదు, దాన్ని మీరి క్రియ చేయకూడదు. అందుకే వాళ్ళు వాడుకగా చెప్తారంట, రాసిన దానికి మించి ఏం చేయవద్దు, మీరు ఎంచుకోకూడదు. ఏమంటారు? అలాగే చెప్తారు, గ్రంథంలో రాసిన దానికంటే మించి మీరు ఏమాత్రము ఎంచుకోకూడదు, గ్రంథంలో రాసిన దానికి మించి మీరు బోధించకూడదు, గ్రంథంలో రాసిన దానికి మించి మీరు మాట్లాడకూడదు, గ్రంథంలో రాసిన దానికి మించి మీరు ఆలోచింపకూడదు, గ్రంథంలో రాసిన దానికి మించి మీరు ఏ ఒక పని చేయకూడదు అనేది అనమాట. ఒక సామెతలాగా చెప్తారంట. గ్రంథంలో ఏం చెప్పింది? గ్రంథాన్ని వాళ్ళేమి ప్రతి విషయానికి వాళ్ళకి ఏది ఇచ్చారో దేవుని మాటను ఏం చేయకూడదు, అధిక్రమింపకూడదు. అధిక్రమిస్తే ఏమొస్తుంది? శిక్ష, నేరం. అది చాలా ఘోరం. ఒకసారి చూస్తున్నాం కదా మనము, ఇజ్రాయేల్ దండంతా, ఆ సైన్యం అంతా, ఆ ప్రజలంతా వెళ్తూ ఉన్నారు, యుద్ధానికి వెళ్తూ ఉన్నారు. దేవుడు ముందు చెప్పేశారు. ఆకాన్ అనే ఒక వ్యక్తి ఏం చేశాడు? ఒక బంగారు ఒక శపితమైనది ఎత్తుకొని ఒక కమ్మి ఒక సాలు ఎత్తుకొని ఏం చేశాడు? దాని డేరా కింద ఏమైపోయింది? దేశంలో అన్ని యుద్ధము వెళ్ళిన వాళ్ళందరూ ఏం చేయబడ్డారు? ఓడిపోయారు. 30 మంది దాకా ఏం చేయబడ్డారు? చనిపోయారు. ఇది చాలా అవమానం. ఏమని చూస్తే అప్పుడు ఏమంటారు? మీలో ఒకడు ఏం చేశాడు? అధిక్రమించాడు, ఆజ్ఞనే అధిక్రమించాడు. అప్పుడు ఆ ఒక్కడు ఆజ్ఞ అధిక్రమించినా కూడా సైన్యం అంతా కూడా మనలో దేవుని బిడ్డల అందరికీ ఏమొస్తుంది? శిక్ష. అదే చూస్తున్నాం ఇక్కడ కూడా చెప్తున్నాడు. ఆ మాట చెప్తున్నాడు, రాసిన దానికి మించి మీరు ఎంచుకోకూడదు, రాసిన దానికి మించి మీరు బోధించకూడదు, రాసిన దానికి మించి మీరు మాట్లాడకూడదు, గ్రంథములు రాసిన దానికి మించి ఆలోచింపకూడదు, గ్రంథముల రాసిన మించి మీరు ఏ పని చేయరాదు. ఎంత గొప్పగా ఉంది చూసారా? అయితే సకల మనుషులు కూడా చాలా అన్ని కావలసిన ఆశీర్వాదం కావచ్చు, ఆ కృప దయ కావచ్చు, దేవుని దగ్గర నుండి పొందుకుంటారు. సకల అన్ని విశ్వాసి కూడా, అన్ని బిడ్డలు కూడా. అయితే అలా ఉన్నప్పుడు అయితే ఒకరు విరోధంగా ఏమొస్తుంది? గర్వపడుతూ ఉంటారు. ఎందుకు అలా గర్వపడేదని పౌలు అడుగుతారు. ఇంకొకటి చూసినప్పుడు ఒకరిని వెంబడించేది, ఒకరిని తుణీకరించేది, ఒకరిని తక్కువ మాట్లాడేది, ఒకరిని ఎక్కువ మాట్లాడేది, ఒకరిని గణపరిచేది, ఒకరి గణహీనత పరిచేది. ఎందుకు ఇలా? ఏం లేదు, గ్రంథంలో నుండి ఏం చేయ, మా వాక్య ప్రకారం ఏం లేదు, విశ్వాసం లేదు, దేవుని వాక్యం అంటే భయభక్తి లేదు, దేవుని వాక్యం అంటే ప్రాణము లేదా? ప్రాణము ఆ వాక్యం అంటే ఎలా భావించాలా? ప్రాణం అది. యేసుప్రభు ఎలా భావించారు?
అని చెప్తున్నాడు. ఎందుకు అలా వాళ్ళు మీరుతున్నారు అన్నప్పుడు అది వాళ్ళు వాళ్ళు గర్వపడేది. ఆ గర్వభం వచ్చినప్పుడు ఇలా అయిపోయింది అని చెప్తున్నాడు. ఇలాంటి కార్యము ఒక సంఘంలో ఉంది, ఒక మనిషికి ఉందంటే అలాంటి అప్పుడు ఏమొస్తుంది? ఆటోమేటిక్గా విభేదాలు రావడానికి ఇదంతా సూచన. ఒకరిని వెంబడించేది, ఒకరిని తుణీకరించేది, ఒకరిని కిందపరిచేది, ఒకరిని గణపరిచేది, ఇది ఎలాంటిదే? ఇది దేవునికి విరోధమైన కార్యం. ఇలా ఉన్నప్పుడు ఏమొస్తుంది? విభేదం వచ్చేస్తుంది. మనిషికి భేదం, భిన్నాభిప్రాయం వచ్చేస్తుంది. అది ఎలాంటి తుదకు ఎక్కడికి అది నడిపిస్తుంది? విభజనానికి వచ్చేస్తుంది. అదే చెప్తున్నాడు పౌలు. అక్కడ అలాంటి మాటలు ఉండకూడదు. ఇలాంటి కార్యాలు, క్రియలు, మాటలు దేవునికును క్రీస్తుకును విరోధమైనది. ఏది? ఒకరిని కిందపరిచి తగ్గించేది, ఒకరిని గొప్ప చెప్పేది, ఒకరిని వెంబడించేది, ఇదంతా దేవునికి విరోధమైన కార్యాలు. అందుకే పౌలు చెప్తున్నాడు. అందుకే ఈ విషయంలో నన్నును అపోలోను దృష్టాంతములుగా పెట్టి మాట్లాడుతున్నంటాడు. నన్నును అపోలోను చూసుకోండి, మేము ఎలా ఉన్నామో. ఎవరిని వెంబడించలా, ఎవరి మాటని వినలా, ఎవరికి లోపడట్లా, ఎవరికి మాత్రమే ఉన్నాం మేము? దేవునికి క్రీస్తుకి మాత్రమే దాసులుగా ఉన్నాము. వాళ్ళు ఎవరికి దాసులుగా ఉన్నారు? మరణం వరకే. దేవునికి క్రీస్తుని దాసులుగా ఉన్నారు. అదే చెప్తే ఇప్పుడు వాళ్ళు ఏమైపోయినారు? మీరు నన్ను మమ్మల్ని దృష్టాంతంగా పెట్టుకోండి. మీరు ఏంది మనిషిని వెంబడించేది, మనిషిని కనపరిచేది, మనిషిని అలా చేస్తున్నారు అని బాధపడుతున్నాడు. అందుకే చెప్తున్నాడు, సహోదరులారా మీరు మమ్మల్ని చూచి లేఖముల యందు ఈ రాసి ఉన్న సంగతులను అధికరింపకూడదని మీకు ఏమవుతున్నారు? అక్కడ అధికరింపిస్తున్నారు. ఆ విషయంలో చెప్తున్నాడు. దానికి చూడండి, 2 కొరింథీ 10:12 చూసినప్పుడు, కొరింథీ రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం, తర్వాత అక్కడే 15వ వచనం కూడా. తమను తామే మెచ్చుకొను కొందరితో జతపరచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింపజాలము గాని. ఏమంట? ఏం చెప్తున్నారంట? తమ్మును తామే మెచ్చుకొను కొందరితో. అదిదా ప్రాబ్లం వస్తుంది. తమ్మును తామేం చేసుకునేది? మెచ్చుకునేది, గొప్పగా చెప్పుకునేది, నమ్మంగా చెప్పుకునేది, గర్వంగా మాట్లాడుకునేది, గొప్పగా మేము 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 ఏమి మేము మేము మట్టి. అది మనం ఎవరు? మట్టి వారము. ఉన్న ఈ ఊపిరి గాలి ఆక్సిజన్ తీసేసినారంటే ఆపేసి ఏమైపోతుంది? దీని పేరు మారిపోతాయి, రూపురేఖలు మారిపోతాయి. 24 hours టైం కాదు, 6-8 hours పోతుంది. ఎక్కువగా డిసీజ్ ఉండే వాళ్ళకి 6 hours ఎక్కువ. దీని పేరు వేరు, అంతవరకు మా పేరు వేరు. అప్పుడు ఈ బాడీ ఎప్పుడు తీస్తారంటారు? ఎందుకు చెప్పినారా? ఎందుకు? అది ఇన్ఫెక్షన్ అవుతుంది, అందరికీ పెట్టకూడదు. ఇక్కడ ఐస్ బాక్స్ అండి, ఎందుకు ఐస్ బాక్స్ పెడుతున్నారు? బాగుండాలండి. ఇన్ఫెక్షన్ ఎవరికి రాకుండా ఐసులు పెడితే ఎక్కువ పాకదని క్లోజ్ చేసి పెట్టేది. అలాంటి బాడీని అన్ని మమ్మల్ని మేమే మెచ్చుకునే కొందరి గురించి ఏం చేస్తున్నాను? తమ్మును తామే మెచ్చుకొను కొందరితో జతపరచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింపజాలము. కానీ చూడండి, ఇలాంటి విషయము వచ్చినప్పుడు ఎవరు వస్తారంట? ప్రభువే. ప్రభు ఆత్మతో మాట్లాడే మాటలు ఎంత చూడండి. సరి చేసుకునే దానికి కూడా మేమేం చేయము, వెనకాడము. మళ్ళా వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితోనొకరు సరిచూచుకొనుచున్నందున గ్రహింపు లేక ఉన్నారు. అదిదా తమ్ముడు తామునే ఏమి ఎంచుకునేది, గొప్పగా ఎంచుకునేది. మేము అట్టువారము, మేము ఇటువారము, అలాంటి వారు ఏమి లేదని చెప్తున్నారు. లాస్ట్కి వీరు గ్రహింపలేని వారు, గ్రహించలేదు, ఇంకా దేవుని వాక్యమును ఏం చేసుకోలేదు, అర్థం చేసుకోలేదు. అరాకొరాన్ని వచ్చి చెప్పాలంటే శుద్ధమైన భాషలో వీళ్ళు అరాకొరగా ఉన్నారని చెప్తున్నాడు. ఏమంటాడు లాస్ట్లో? గ్రహింపు లేక ఉన్నారు. అంతే, గ్రహింపు లేక ఉన్నారు, అర్థం చేసుకోలేదని అర్థము. దాన్ని ఎలా విశ్వసించాలో విశ్వసించలేదు, తప్ప అర్థం చేసుకున్నారు. తర్వాత 15వ వచనము 13 లేదా 2 కొరింథీ 10:15. మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులం అనుకొని అతిశయపడము. అదిదా మీ విశ్వాసము
అభివృద్ధి అయిన కొలది ఉమ్, మాకు అనుగ్రహింపబడిన ఉమ్, మేరలకు ఉమ్, లోపలనే సువార్త ఉమ్, మరి విశేషముగా వ్యాపింపచేయచ్చు. ఉమ్. చూసారా ఏమంటున్నాడు? ఫస్ట్ ఏం చెప్తున్నాడు? మేము మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులం అనుకొని అతిశయపడము. అదిదా ఒక మాట అంటాడు పౌలు గారు చక్కగా, నేను ఆయన తండ్రి వ్యవసాయకుడు, నేను తోటలో పనిచేసే పనివాడిని, నాకు విత్తనం ఇచ్చారు, నేనేం చేశాను? విత్తనాన్ని నాటాను. అపోలో ఏం చేశాడు? నీళ్ళు పోసాడు. రెండు చేశాం. అభివృద్ధి చేసేది ఎవరి పని? దేవుడు. అది చెప్తున్నాడు. అలాంటిది దేవుడు వాక్యం ఇచ్చారు, గ్రంథం ఇచ్చాడు, ఆత్మ ఇచ్చాడు, మాట ఇచ్చాడు. ఏం మాట్లాడాలో, ఎవరు వచ్చి నిలబడిన వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలో ఆలోచనకర్తగా ఉండి ఆయన ఇస్తున్నాడు. చెప్తున్నాడు, మీరేం భయపడకండి, అధికారి నిలబడినప్పుడు మీరు ఏం మాట్లాడాలో ఆ సమయంలో మీకేం చేయబడుతుంది, అనుగ్రహింపబడుతుందని ఆయన ఆత్మ వచ్చి మాట్లాడుతుంది. అలాంటిది అన్ని ఆయన ఇచ్చి, ఆయన వాక్కు ఇచ్చి, ఆయన ఆత్మ ఇచ్చి, ఆయన మాట అన్ని ఇచ్చి నేను నాది అతిశయపడి ఎలా చెప్తున్నాడు ఆయన. అందుకంటే ఏం అర్థమో, ఊరికే మేము తగిన దానికి మింటే మేమేం చేయకూడదు, ఎక్కువ ఎంచరాదు. వేరొకరిని యేసుప్రభు వచ్చి నాటి యేసుప్రభు విత్తనం చేసిపోయారు. ఇక్కడ తండ్రి ఆయనకి ఇచ్చిన పని ఆయన చేసేసా. ఆయన ప్రారంభకుడు. ఆయన ఉన్నత రాజ్యానికి, ఉన్నత మార్గానికి ఆయనే పునాది. ఆయన ఏర్పరచుకొని వెళ్ళాడు. ఆయన పునాది వేసి ఆయన పళ్ళించి చెట్టు అయ్యి అందరి చెట్టు ఉంది. పండు తీసుకున్నప్పుడు నా పండు అంటే ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఫ్రూట్ కోసే కాలం ఉన్నాం మనము. ఇప్పుడు ఫ్రూట్ తీసుకొని మనం అనుభవిస్తామంటే అయ్యో ఇది నా పండు అంటే, నాటింది ఎవరు, దాన్ని నీరు పోసింది ఎవరు, అభివృద్ధి చెందింది ఎవరు, ఎన్ని మంది ఉన్నారు ఆ పునాది మీద కట్టింది, ఎన్ని మంది కట్టారు? అది చెప్తున్నాడు ఇక్కడ. సామెతలు 17:7 చూసినప్పుడు కూడా, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం. సామెతలు 13:7. ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు, దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనము గలవారు కలరు. చూసారా? ధనము గలవారు చెప్పుకొని కొంత ఎలా ఉంటారంట? లేమిడి గలవారు కలరు, కనబడుకుంటారా? దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనము గలవారు కలరు. అట్లా చేయకూడదు. ఏం చెప్తారు ప్రభు? ఉన్నది ఉన్నట్టుగా, అవునంటే అవును, కాదంటే కాదు, మించినది దుష్టుని సంబంధి, అది నేను చూసుకుంటాను, నీకు వద్దు అంటాడు. నువ్వేం చెయ్య? యథార్థవంతుడుగా, నీతిమంతుడుగా, పరిశుద్ధుడుగా, దేవుణ్ణి ప్రియుడుగా. యేసుప్రభు ఎలా ఉన్నారు? ఎంత చక్కగా జీవించారు ఆయన, ఎంత చక్కగా బోధించారు ఆయన, ఎంత చక్కగా నడుచుకున్నారు ఆయన, ఎంత చక్కగా ప్రతి ఒక్కరిని ఆదుకున్నారు, ఆదరించారు. అదిదా 1 కొరింథీ 4:18-19 చూసినప్పుడు కూడా, 1 కొరింథీ 4:18-19 నేను మీ యొద్దకు రానని అనుకుని కొందరు ఉప్పొంగుచున్నారు. అదే చెప్తున్నాను ఇక్కడ. కొందరు ఏమవుతున్నారు ఇక్కడ? ఒకరిని ఏమి, నేను మీ యొద్దకు రానని అనుకుని కొందరు ఉప్పొంగుచున్నారు. ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు, వారి శక్తినే తెలుసుకొందును. ఇక్కడ అన్నాడు కదా 6వ వచనంలో ఏం చెప్తున్నాడు? మీరు ఒకరి పక్షంలో ఒకరి మీద ఉప్పొంగుకుంటున్నట్లు అన్నారు. ఈ మాటలు నీ నిమిత్తం అంటే ఏమవుతుంది? అక్కడ ఉప్పొంగుచున్నారు. అదే ఖండిస్తున్నాడు. నేను రాను అనుకోని కొందరు ఏం చేస్తున్నారు? అక్కడ ఉప్పొంగుచున్నారు. ఏం చేస్తున్నారు? అతిశయపడుతున్నారు, గర్వపడుతున్నారు. అందరినీ సమంగా చూడవలసిన విడిచేసి ఒకరి మీద ఒకరు ఏం చేస్తున్నారు? అధికారమును లేనిపోని చేసి, అది దేవుని విరోధంగా, వాక్య విరోధంగా చూస్తున్నారు. 19 చదివినారా? ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలు కాదు, వారి శక్తినే తెలుసుకుందును. అదిదా ఆయన వస్తాడు. ఒకనాడు వచ్చి మన మాటలు కాదు, మన కోతలు కాదు, మన 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 వేడి మన ఏమి వెట్టి క్రియలు అంటారు. ఒట్టి క్రియలు, ఫలితం లేని క్రియలు ఉన్నాయి కదా, వ్యర్థమైన క్రియలు. ఆ క్రియలు ఏమో చూపిస్తాడు ఆయన. మనం దేన్ని కట్టినాము చూడండి. రోమా 12:3 చూసినప్పుడు కూడా, రోమా పత్రిక 12వ అధ్యాయము 3వ వచనము.
తన్ను తాను ఉమ్, ఎంచుకొన తగిన దానికంటే ఉమ్, ఎక్కువగా ఎంచుకొనక ఉమ్, దేవుడు ఉమ్, ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన ఉమ్, విశ్వాస పరిమాణ ప్రకారము ఉమ్, తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై ఉమ్, తగిన రీతిగా ఉమ్, తన్ను ఎంచుకొన వలనని ఉమ్, నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి ఉమ్. మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఈడేం చెప్తున్నారు, సహోదరులారా మీరు మమ్మల్ని గూర్చి లేఖనం యందు రాసి ఉంచిన సంగతులను అధికరింపకూడదని నేర్చుకున్న మీరు ఒకరిని పక్షమున ఒకరి మీద ఉప్పొంగుచున్నట్లు ఈ మాటలు మీకు మీ నిమిత్తమై నా మీదను అపోళ్ళ మీదను ఏమి పెట్టుకొని సాదృశ్యముగా చెప్పుచున్నాను. అంటే ఏమని అర్థం, ఏం చేస్తున్నారు అక్కడ? అది చెప్తున్నాడు ఇక్కడ, ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు. మీరు దీన్ని ఎంచుకున్న దానికి మించి ఏం చేయొద్దండి. మీరెవరు? ఏమంట? తన్ను తాను ఎంచుకున్న తగిన దానికంటే, చూడండి, ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. అది ఎక్కువగా ఎంచుకోవచ్చు. ఎలా ఎంచుకునేది? ఎంచుకోకూడదు ఎక్కువగా. ఇప్పుడు ఏం చదువుతున్నావు బిడ్డ అని అడిగినప్పుడు ఏం చెప్పాలా? ఏం చదువుతున్నాడు బిడ్డకు పోతే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తేడా చెప్పాలా? నేను ఎంటెక్ చేయాలనుకుంటున్నానంటే ఇప్పుడు చేసేది ఏది? ప్రజెంట్ ఏది? ఏమి కంప్లీట్ చేసామంటే అప్పుడే చెప్పాలా? ఆల్రెడీ నేను ఏదో చేశాను, ఏమంటారు, డిప్లొమా కంప్లీట్ చేశాను, బీటెక్ చేస్తున్నాను. కంప్లీట్ చేసినావు ఏమంటే అడగవచ్చు. అని ఇప్పుడు ఏం చేస్తుండే ఈ విధంగా చేయబోయేది చెప్తే అప్పుడు ఏమైనట్టు అవుతుంది? మించి అదిసిపడినట్లు అయిపోతుంది. ఏం చేస్తున్నావు బిడ్డ అంటే బీటెక్ చేస్తున్నాను, ఎంటెక్ చేయాలనుకుంటున్నాను సార్ అంటే అది గురించి అడగలేదు ఆయన. అదే ఈరోజు ఇదే అలాగే చెప్తున్నారు అక్కడ. ఎంచుకునే దానికంటే మించి ఎంచుకునేది, చేసిన దానికంటే ఎక్కువ చేసాను చెప్పుకునేది. అదే కదా, చేసిన దాన్ని ఒకటి ఉంటుంది, చెప్పింది కొందరు ఉంటుంది. అదిదా పరిశుద్ధులకి తగదది చెప్తున్నాడా? మళ్ళా దేవుడు ఒక్కొక్కడికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోను చెప్పుచున్నాను. చూడండి, ప్రతి ఒక్కరికి మాట ఇది. ఏదో బైబిల్ ఎత్తుకొని ధ్యానించే వాళ్ళకి ఒక మాట, బోధించే వాళ్ళకి ఒక మాట, రాసుకునే వాళ్ళకి మాట, పాడే వాళ్ళకి మాట, అది కాదు ఇది. కూర్చునే వాళ్ళు ప్రతి ఒక్క విశ్వాసి, దేవుణ్ణి విశ్వసించిన ప్రతి బిడ్డకి ఈ మాట ఒకే మాట. అపోస్తులు కావచ్చు, యేసు ప్రభుకి ఈ మాటే కదా జీవించారు ఆయన. అది ఈ మాట అదిదా చెప్తున్నాడు. 7వ వచనము 1 కొరింథీ 4:7 చూసినప్పుడు, ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగచేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పొంది ఉండియు పొందనట్టు నీవు అతిశయింపనేలా? ఎంత గొప్ప విషయాన్ని పౌలు గారు మాట్లాడుతున్నారు చూడండి ఇక్కడ. ఎందుకనగా నీకు ఆధిక్యము కలగజేయువాడు ఎవడు? ఎప్పుడైనా ఏ క్రైస్తవులన్నా విశ్వసించారా? గ్రహించారా? ఈ అపోస్తులు గ్రహించారు కాబట్టి ఎక్కడ అతిశయించలేదు వాళ్ళు, గర్వపడలేదు వాళ్ళు. చూడండి, ఎందుకనగా నీకు ఆధిక్యము కలగజేయువాడు ఎవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందినది ఏది? పొంది ఉండి పొందకుంటున్నట్లు నీవు అతిశయింపనేలా? చాలామంది ఈరోజు ఇలాగే ఉంటారు. ఆ రోజు క్రైస్తవులు అలాగే ఉన్నారు. దాదాపు 2000 సంవత్సరం అయిపోయినా ఈ రోజు కూడా సంఘంలో అదే పరిస్థితి ఉంది, అదే విమర్శ ఉంది, అదే భేద భిన్నం ఉంది, అదే చెడ్డ బుద్ధులు, మించి ఎంచుకునేది, తక్కువ ఎంచుకునేది, ఒకరిని తుణీకరించేది, ఒకటి తోసివేసేది, అదే ఉంది, అదే బాధపడుతున్నాడు. ఈ రోజు కూడా అనేక క్రైస్తవులు సహోదరులు కూడా ఇలాగే నడుచుకుంటారు. ఎలా అంటే దేవుడు ఎంతగానో వాళ్ళని ఆశీర్వదించినను, వాళ్ళకి ఎంతో ఈవులు దయచేసినను, ఏమీ లేకుండా ఉన్నట్లుగానే వ్యసం వేసుకుంటారు. ఒక ఎగ్జాంపుల్ చూస్తే
బంధువులకి ఎవరికైనా పెళ్ళిళ్ళు ఏమైనా జరిగింది అనుకోండి, ఆ ఫంక్షన్కి వెళ్ళాలంటే అప్పుడు చూడవచ్చు వాళ్ళు ఒక అలంకరణ, వాళ్ళు ఒక అన్నీ కూడా చాలా గొప్ప గొప్ప వాళ్ళు కనపడతారు. ఎక్కడ పెళ్ళిళ్ళలో ఏమన్నా వాళ్ళు బంధువుల ఫంక్షన్లు ఎవరు ఏమో అయిపోతే అక్కడ ఇల్లు ఓపెనింగ్ ఏదో అక్కడ ఎలా ఉంటారు ఒక్కొక్కరు చాలా గొప్పగా చాలా గనులుగా కనపడతారు, చాలా ధనవంతులుగా వేషం వేసుకుంటారు. అదే ప్రసిద్ధ దినంలో ఆదివారం సంఘానికి వచ్చినప్పుడు ఎలా కనపడతారు? ఏమీ లేకుండా బీద వాళ్ళు కనపడతారు. అప్పుడు దేవుడు చూడడా? రెండింటిని చూస్తాడు కదా. అప్పుడు ఎందుకు అప్పుడు ఒక్క చోట్ల గనులుగాను ఒక చోట్ల లేనివాడు గాను ఎందుకు ఇలా ఇలా ఎందుకు కనపరుచుకునేది? చూడండి, అదిదా ఇది వచ్చి ఇలాంటి కార్యము ఎక్కడ 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 ఉండేది? ఇది లోకంలో ఉండేది. ఇలాంటి ఒక కార్యము లోకంలో ఉన్న వాళ్ళకి ఉండాల్సిన కార్యం ఇది. వాళ్ళు అలాగే నడుచుకుంటారు. వాళ్ళు ఎంత కలిగినను, వాళ్ళు ఎంతగా దేవుని వల్ల పొందినను, ఎంత ఆశీర్వాదం వచ్చినానో వాళ్ళు తృప్తి పొందరు. వాళ్ళు ఎప్పుడు లేదంటారు. వాళ్ళకు అన్ని ఎవడో అపాయం జరిగిపోయిందంటే కూడా వాళ్ళు రోజు చూస్తారు. ఒకవేళ శుక్రవారం అనుకో అపాయం జరిగిపోయి ఏమైనా ఇవ్వాలంటే ఏం చేస్తారు? వాళ్ళు ఇవ్వరు. అయితే ఇంకా చూస్తే తనకు ఒక విషయం ఒక 10 అంతలు జరిగింది, పక్కవాడికి ఒకటి లేదన్నా కూడా దాన్ని ఏం చేయరు, ఆలోచింపరు. తనకు 10 కాదు 20 దొరికినా పక్క పరునికి ఒకటి లేకపోయినా కూడా ఇవ్వరు. ఎందుకో? ఇదే లోకం. అయితే వాక్యం ఏం చెప్పింది? క్రైస్తవులు మనం ఏం చెప్పింది? మనం ఏది ఉన్నానో మనకి ఇచ్చిన సమస్త వైభవము, ఈ ఘనత, ఈ గౌరవము ఇదే దేవుడిచ్చింది. దేవుడిచ్చింది. అది చెప్తున్నాడు. ఎందుకనక నీకు ఆధిక్యం కలగజేయవాడు ఎవడు? మనల్ని కనపరిచింది, మన ఈ స్థాయికి నడిపించింది, విశ్వాసం పెట్టింది, మన విశ్వసింపజేసింది, మన తీర్మానింపజేసింది, మన హృదయంలో కార్యసిద్ధి కలగజేసింది ఎవరే? దేవుడే. అయితే మనం ఏం చేస్తున్నాము? ఇంత గొప్ప రక్షణ పొంది మనం ఏమనుకుంటున్నాము? అది చేస్తున్నామా? ఓ దేవా, అల్పుడు నాకు, మట్టి వాడు నాకు, ఇంత గొప్ప రాజ్యానికి వారసులుగా చేసావా? అది చెప్తున్నాడు. అన్ని పొంది ఉండి కూడా పొందకుండా ఏమంటారు? పొందినట్టు నువ్వు అతిశయింపనేయాలి. అదే అన్ని కలిగి కూడా కలగకుండా ఉన్నట్లు ఎందుకుంటావు? అప్పుడు ఎంత బాధపడుతుంది దేవుడు? అన్నీ కలిగినా లేనట్టు చూపించేది లోకం. ఎందుకో? వాళ్ళకి ఎంత లేకనా తృప్తి ఉండదు. తృప్తి అయితే వాక్యం ఏం చెప్పింది? మనల్ని కలిగిన వాటిని ఏం చేయి? నువ్వు తృప్తి కలిగి ఉండము చాలు అనేది భక్తియే. అది చాలా గొప్ప భక్తి అంట. చూడండి, యోహాను 1 యోహాను 3:22 చూసినప్పుడు, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఏమంట? మనము మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. మనం ఆయన వాక్యాన్ని ఏం చేయాలంట? ఏం చేసినామంట? ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము. అదిదా మనం అవి చేసినప్పుడు, మన ఆయన బిడ్డలుగా జీవించినప్పుడు, ఇజ్రాయేల్ అలా కదా, ఆయన మాట విన్నప్పుడంతా ఎంతటి వాళ్ళు ఏం చేస్తున్నాడు? ఆయన ఓడిపోతారు. వాళ్ళ ముందర ఇజ్రాయేల్ ముందర ఏం చేయలేరంట. మీ దేవుని ముందర ఎవరు నిలబడా జాలలేదు. ఎంత గొప్ప మాట, సాక్ష్యము. అయ్యో, మీ దేవుడి ముందర ఏ దేశమని నిలబడిన, ఏ రాజ్యమును ఏ రాజు నిలబడగలుగుతాడా? నిలబడలేడు. ఎందుకో? ఆయన జీవించే దేవుడు. ఆయన లైవ్ సజీవమైన దేవుడు. ఆయన మిగతా మరి ఒట్టిదో మట్టిదో రాయో కాదు, చెట్టో పుట్ట కాదు. ఆయన సర్వమును కలగి చేసిన సృష్టికర్త, ఆయన నిర్మాణం కూడా. ఆయన ఉన్నవాడు అన్నవాడు అయిన దేవుడు. ఆయన అదే చెప్తున్నారు ఇక్కడ. చూడండి ఎంత బాగా. 1 పేతురు 3:17 చూసినప్పుడు కూడా, 1 Peter 3
17. దేవుని చిత్తం అలాగ ఉన్న ఎడల కీడు చేసి శ్రమపడ్డ కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. దేవుని చిత్తము అలాగా ఉన్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. మేలు చేసి అదిదా బహు మంచిది. దేవుని ఒక ఇది చూడండి, లోకం ఒప్పుకుంటుందా, శ్రమ పడుతుందా? అది యేసుప్రభు ఏం చెప్పారు, నన్ను వెంబడిస్తే మీకేముంటుంది? శ్రమ, ఖచ్చితంగా శ్రమ ఉంటది. అయితేనూ మీరు భయపడకూడదు, నేను లోకమును జయించాను, నేను ఇంకా మీతో ఉన్నాను అన్నాడు. మీకు శ్రమను నేనేం చేసి తప్పించుకునే మార్గం చూపేది ఎవరు? ఆయనే. ఎందుకంటే మనలాగా శోధింపబడిన వ్యక్తి ఆయన. భూమి మీద ఎలా శోధింపడ్డామో అందులో ఆయన తెలుసు కాబట్టి మనకు తప్పించుకునే మార్గం ఏం చేసేది ఆయనే ఏర్పరుస్తాడు. ఎందుకు ఇలా శోధింపడాలంటే అవును ఆవశ్యకం ఇది. ఆయన సన్నిధి చేరుకునే ఆయన ప్రియుని అంటే యేసు ప్రభు వాళ్ళు ఏం చేయబడాలి, అందరూ ఏం చేయబడాలా, శోధింపబడాలా, అవసరం అది. ఎలా ఒక బంగారు శోధింపకుండా ఏం చేయలేము, మంచి ఇదిగా సువర్ణముగా ఏం చేయబడదు, అది కనపడాలని ఏం చేయబడాలా, అగ్నిలో అది ఏం చేయబడాలా, కాల్చి దాన్ని మార్పు చేయాలి, దాన్ని అన్ని శుభ్రపరచాలా. అగ్ని అనేది ఏం చేస్తుంది, వచ్చి శుభ్రపరచాలంటే దాన్ని కరగాల, అదిదా శోధన. అప్పుడు మనలో ఉన్న పనికిరాని ప్రతి తీగలు వెళ్ళిపోవాలంటే ఏం చేయబడాలి, మన ఏం శోధన ఏం మనకి అవశ్యం అది. యెషయా 52:13, యెషయా గ్రంథము 52:13. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. చూసారా ఏమంట, నా సేవకుడు ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. ఆయన సేవకులు అంటే ఎలా ప్రవర్తించాలా, వివేకముగా ప్రవర్తించాలి. అవివేకంగా ఉండకూడదు. అవివేకం ఉన్నాం, ఏం చేసాము, ఎవరైతే వచ్చున్నాం, మగ వివేకి దగ్గర వచ్చున్నాం, మనం మగ జ్ఞాని దగ్గర వచ్చున్నాం, ఏమైపోవాలా, వివేచించాలా. నా సేవకుడు ఏం చేయాలంట, వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. అదిదా మా గురువు గారు, అదిదా ఆయన ఎంత గొప్ప వివేచించారు అన్నిటినీ. అదిదా దేవుని పెట్టి ఉండవలసిన సామెతలు 4:8. సామెతలు దాని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాని కౌగిలించిన ఎడల అది నీకు ఘనతను తెచ్చును. చూసారా, దేవుని వాక్యముని, దేవుడిచ్చిన విధులని, దేవుడిచ్చిన కట్టడలని నువ్వేం చేయాలంట, గొప్ప చేసిన ఎడల. యేసుప్రభు ఏం చేశారు, గొప్ప చేశారు. నా తండ్రి వాక్కును ఏం చేయలేదు నేను, మీరును నా తండ్రి వాక్కును ఏం చేయాలి, నేను నెరవేర్చిన నాకేమై ఉన్నది, అన్నపాన్నమై ఉన్నది. భోజనానికి ముఖ్యత్వం ఏమిలా, శరీర ఆకారానికి ముఖ్యత్వం ఏమిలా, ఆ దేవుని పని, ఆ ఆత్మీయమైన పని కోసము అదే ముఖ్యత్వం ఇచ్చాను. నా దేవుని పని చేయటే నాకు అన్నపాన్నమై ఉన్నది. నేను ఆయన వాక్కును మీరును. చూడండి అప్పుడు ఎంత తీర్మానముగా, ఎంత నిర్ణయంగా జీవించుంటాడు ఆయన, ఎంత గొప్పగా ఏం చేశాడు ఆయన, దేవుని వాక్కును ఏం చేశాడు ఆయన, గొప్ప చేశాడు. అందువల్ల ఆయన ఏం చేసింది, దేవుని వాక్కు ఆయన్ని హెచ్చించింది. అంతే తప్ప ఇప్పుడు నేను కూడా ఇదే మనం నేర్చుకోవాల్సింది. దేవుని వాక్కును ఇక్కడ ఏం చేస్తున్నారు, సంఘము మీరుతుంది, అది చెప్తున్నాడు. మీరకూడదు, దాన్ని ఏం చేయదాన్ని, దేవుని వాక్కుని ఏమంటది, దాని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాని కౌగిలించిన ఎడల అది నీకు ఘనతను తెచ్చును. అదిదా దేవుని వాక్యాన్ని కౌగిలించుకోవడం, ఆ ప్రకారం జీవించడం. ఒక ఏమంటారు లోకంలో పెద్దవాళ్ళకి లోపడతారు కదా, మనకి పెద్ద ఎవరు, మన సర్వమైన మా దేవుడే, ఆయన కుమారుడే మనకి ఆయన ఇచ్చారు. వాళ్ళకి ఏం చేయాలా,
లోబడాలా, ఒబే. దాన్ని ఎప్పుడైతే వాక్యం కౌగిలించుకుంటావో అది నేనేం చేసింది, హెచ్చిస్తుంది, గణపరుస్తుంది, గౌరవిస్తుంది, నేను మహిమకి చేరుస్తుంది. అదిదా యేసు ప్రభు చేసిన పని. అది 1 కొరింథీ 5:6, కొరింథీ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరగరా. ఏమంట? పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా. మీరు పొందన్నట్లు అతిశయింపనేలా. ఎందుకు అతిశయం వస్తుంది? ఎందుకు వస్తుంది? కొంచెము ఏదైనా భేదము, భిన్నము, విరోధమైన, చేదు ఏదైనా తెచ్చి పెట్టేసినారంటే అది ఏమవుతుంది లోపలనే? అదే కొంచెం పుల్లి అంటే చెడ్డ విషయం, పాప విషయం. కొంచెము, ఒక్క పాపము అది చాలా ఘోరం వెళ్ళిపోతాయి. అవేం చేయాలి మనము? దాన్ని తుంచివేయాల. అదే చెప్తున్నాను. 8వ వచనము 1 కొరింథీ 4:8. ఇదివరకే మీరేమియు కొదువలేక తృప్తులైతిరి, ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి, మమ్మల్ని విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మేమును మీతో కూడా రాజుల మగునట్లు మీరు రాజులకుట నాకు సంతోషమే కదా. ఇక్కడ కొంచెం మనకు అర్థం కాకపోవచ్చు పౌలు గారు ఏం చెప్తున్నారా అని. ఇక్కడ చూస్తే ఇదివరకే మీరు ఏమియో కొదువలేక తృప్తులైతిరి, ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి, మమ్మును విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మేమును మీతో కూడా రాజులు మగునట్లు మీరు రాజులగుట నాకు సంతోషమే కదా అని ఒక ప్రశ్న వేసినట్టు వస్తుంది. ఇక్కడ ఈ కొరింథీ సంఘం నుండి క్రైస్తవులు మమ్మల్ని వాళ్ళ గురించి ఏమి ఎంచుకుంటున్నారు అని పౌలు గారు కొంచెం చాలా డీప్గా చెప్తారు. అయితే ఇది అర్థం కాదు, ఇది చెప్తున్నా చూడు. ఈ కొత్తగా వచ్చిన ఈ ఒక కొరింథీ సంఘంలో ఉన్న క్రైస్తవులు కొన్ని రోజుల తర్వాత దేవుని ఆత్మ వాళ్ళు పొందుకున్నారు, కొందరు వరం పొందుకున్నారు. అయితే కొందరు దేవుని వరం పొందుకున్న తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే, మేము అన్ని పని చేయడానికి తగ్గది మనము అర్హత పొందినామని. మేము అన్ని పని దేవుని పని చేయడం ఏమవుతుంది మాకు? ఒక వరము ఏదో పొందుకున్నారు కొందరు. అయితే అన్నిటికీ మాకు దొరికింది అని చాలా ప్రౌడ్గా ఉంటారంట వాళ్ళు. అందువల్ల మేము అన్ని చేయడానికి మేము అర్హత పొందినామనియు, మాకు అన్ని దొరికినామనియు, మేము ఐశ్వర్యవంతులం అయితిరిమనియు, మేము రాజులుగా మేము ఏలడానికి మాకు అర్హత కల్పించారనియు, మేము వాళ్ళు అని ఒకరినొకరిని చూసి చాలా గొప్పగా డంబముగా ఎంచుకొని మాట్లాడుతున్నారంట. అప్పుడు ఈయన చాలా బాధపడ్డాడు. అలాగనే ఈరోజు కూడా, ఇది అప్పుడు ఉండింది, ఈరోజు కూడా సంఘంలో ఏముంది? అలాగే కొందరు ఏం చేశారు, క్రీస్తునందు సమర్పణ చేసే సహోదరులు తమ్ముళ్ళు కూడా ఏం చేశారు, వీళ్ళకు ఈరోజు కూడా అలాగే మేము మాత్రమే దేవుని పని చేయడానికి అర్హత కలిగిన వాళ్ళమని, మేము మట్టికే దేవుని వరం పొందిన వాళ్ళమని, మేము మట్టికే ఏడడానికి మనము అర్హత కలిగి ఉన్నామని, మేము మట్టికే దేవుని పని చేయడానికి అర్హులమని, మేము మట్టికే రాజులుగాను చాలా మమ్మల్ని గొప్పగా ఎంచుకొని చాలా డంబముగా అని చెప్పుకున్నది ఈరోజు కూడా అలాగే ఉన్నారు. ఆ రోజు క్రైస్తవులు అలాగే ఉన్నారు. వాళ్ళనే గొప్పగా ఎంచుకుంటారంట. వాళ్ళు ఏం లేదు, కొందరు వరాలు పొందుకున్నారు, వరాలు పొందుకున్న వాళ్ళు చాలా ఇదిగా అవుతారంట, ప్రౌడ్గా మాట్లాడుతున్నారు, చాలా గర్వంగా మాట్లాడుతున్నారు. దాన్నే ఇక్కడ ఒక కిండలుగాను చెప్పాలంటే ఒక ప్రశ్నగానే వేస్తున్నాడు పౌలు గారు ఇక్కడ. మేము లేకుండా మీరు ఏలితిరి కదా అని నెక్స్ట్ వచ్చి చూసినప్పుడు మాకు అర్థమైపోతుంది. చూడండి, రోమపత్రిక 12:16 చూసినప్పుడు, రోమపత్రిక 12:16 చూసినప్పుడు, ఏడ్చువారితో ఏడువుడి, ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి, హెచ్చువాటి యందు మనస్సు ఉంచక
తగ్గువాటి యందు ఆసక్తులయ్యుండుడి, అది చెప్తున్నాడు. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకునవద్దు. ఇక్కడ అలాగే అనుకునేది, మీరు ఏడ్చేవారితో ఏడువుడి, దుఃఖపరవాడితో ఏడ్చువారితో ఏడువుడి, ఒకనితోనొకడు మనస్సు కలిసి ఉండుడి, మనసు కలిసి ఉండి, హెచ్చువాటి యందు మనస్సు ఉంచక, ఏమంట, హెచ్చువాటి యందు మనసు ఉంచక, తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి, ఆసక్తులే ఉండుడి, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకునవద్దు. అదే అనుకుంటున్నారు అక్కడ. ఒక దేవుని విశ్వాసులైనాము, దేవుణ్ణి ఆత్మ పొందున్నాము, ఏదో కొన్ని వరాలు ఇచ్చారు, అందువలన వెంటనే మనకు బోధించిన వాళ్ళు కానీ, మనకి నేర్పించిన వాళ్ళు కానీ, మనకి మార్గాన్ని వివరించిన వాళ్ళు కానీ, చూపించిన వాళ్ళు కానీ, ఎలా ప్రార్థన చేయాలని చాలా మంది తెలియదు, అదంతా నేర్పించుంటారు. వెంటనే వాళ్ళు ఏం చేయకూడదు, తక్కువగా ఎంచరాదు. అదే ఏమని మమ్మల్ని ఏం చేసుకునేది అక్కడ, మమ్మల్ని ఏం చేస్తారు, లాస్ట్ పాయింట్ ఏమంటారు, మిమ్మల్ని మీరే బుద్ధిమంతులమని, మీరే బుద్ధిమంతులమని అనుకునవద్దు. మనకు మేమే బుద్ధిమంతులు, మేము జ్ఞానులు, ఎలా అలా అనుకున్నారు అక్కడ. అది చెప్తున్నాడు పౌలు గారు 1 కొరింథీ 3:1 చూసినప్పుడు కూడా. 1 కొరింథీలు రాసిన పత్రిక 3:1 సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. చూడండి, ఎందుకు ఇలా మాట్లాడలేకపోతున్నారు, ఇంకా ఎలా ఉన్నారు వీళ్ళ క్రియ ఎలా ఉంది, పసిబిడ్డల ఆత్మ సంబంధాలు కదా. అదే చెప్తుంది, ఇది పసి పిల్లల స్వభావం ఇది మాట్లాడేది. శరీర సంబంధాలు నేను జ్ఞానం అనుకునేది బిడ్డకి ఏం తెలుస్తుంది. చిన్న బిడ్డ ఎక్కడో చూస్తున్నారు పిక్చర్లో, ఇక్కడ చూసి గోడ పగలు కొడతా ఉంటే వీడు ఏమని ఆశ, వీడి కూడా నేను పగల కొడతాను ఆశ అవుతుందా, తెలియదు బిడ్డకి, అది చూసి చేసేది అనుకుంటున్నాడు. అట్లాగే వీడు చూసినప్పుడు కూడా వీళ్ళు మాట్లాడే మాట తీరుని బట్టి వీళ్ళు ఒకరిని తక్కువ చేసేది, ఒకరిని హెచ్చించేది, మనల్ని తనని జ్ఞాని అనుకునేది అంత ఏముంది. ఇది పసిపిల్లలు స్వభావం ఉన్నాయి, ఎదిగిన తనకు కనపడలేదు. యెషయా 5:21 చూసినప్పుడు, యెషయా గ్రంథము 5:21 తమ దృష్టికి తాము జ్ఞానులనియు, తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకుని వారికి శ్రమ. ఏం చెప్తున్నారు అక్కడ, తమ దృష్టికి తాము జ్ఞానులనియు, తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకుని వారికి శ్రమ. చూసారా, తమ బుద్ధిలో జ్ఞానులమని, తన బుద్ధిలో బుద్ధిమంతులని తలంచుకుని వారికి శ్రమ. తన నేనే. అందుకే సామెతలు కూడా చెప్తుంది చాలా, ఒకరిని ఎదుట వాడికి ఎలా కనపడుతుంది మార్గము, సరైనది కనపడుతుంది, తుదకు మరణమునకు. అలాగే అది ఇది ఒకటే. ఇది శ్రమ అని రాసింది, అయ్యో అని ఉంది మాకైతే తమిళ. అయ్యో, తామును జ్ఞానం అనుకునే వారికి అయ్యో. అక్కడ అదే, అది తన ఎదుట నేను అనుకునేది సరి, నేను అనుకునేది నీది, నేను అనుకునేది కాదు. యేసు ప్రభు ఏం చెప్పారు, ఆయన చెప్పింది ఏముంది, దేవుడు ఏం చెప్పాడు, దేవుని ఆత్మ ద్వారా ఏమి మాకు నేర్పించారు, ఏమి చూపించారు, ఏమి మనకు వాక్యం రాసి ఇచ్చారు మన చేతికి. మన ఇది ఇలాగ మారిపోతుందని, ఇలాగే ఒక కాలంలో ఇవన్నీ మార్చేస్తాను ఎదిగాయన, దీని నుండి ఏం చేయకూడదు, ఒకటి కూడా మార్చకూడదు రాసి చేశారు. ఇది చేస్తారని ఆయన ముద్ర వేసేసింది. ఒకరిని దీన్ని తీవాడుకైనా సరే, చేర్చేవాడుకైనా ఏముంది, అయ్యో శ్రమ. ఆయన కూడా ఏం చేస్తున్నారు, తన ఇష్టానికి మార్చుకునేది. చూడండి ఎంత బాగా చెప్తుంది, చూడండి ఏమంట, తమ దృష్టికి తాము జ్ఞానులనియు, తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకుని వారికి శ్రమ. అదిదా చూడండి, గలతీ 6:3 కూడా, గలతీ పత్రిక 6:3 ఎవడైనను వట్టివాడై ఉండి
తాను ఎన్నికైన వాడనని ఎంచుకుని ఎడలా తను తానే మోసపరుచుకును. అదిదా తను తాను ఏం చేసుకునేది ఇక్కడ? మోసపరుచుకునేది. ఎవరైనా ఒకడు ఏమంట, ఎవడైనాను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకుని ఎడలా తన్ను తానే మోసపరుచుకొనును. తన్ను తానే మోసపరుచుకును. ఇప్పుడు ఎగ్జామ్ రాయాలా, రాసే రిజల్ట్ వస్తుంది. ఎగ్జామ్ రాయలేదు, రిజల్ట్ అంటే నేను పాస్ అయిపోతానంటే ఎగ్జామ్ రాయకుండా ఎలా పాస్ అవుతాడు? ఎగ్జామ్ రాసి ఉంటే కదా, నేను పాస్ అయిపోతాను, నాకు నమ్మకం ఉంది. ఎగ్జామ్ రాస్తే కదా అది ఎగ్జామ్. అదైతే చెప్తున్నాడు. ఇక్కడ దేవుని వాక్యం మనం జీవిస్తే కదా, దేవుని వాక్యం అనుసరిస్తే కదా, దేవుని వాక్య ప్రకారం ఏమన్నా మనము ఆ నీతి న్యాయం సత్యం సంపాదించి దాని ద్వారా మనము ఏమైనా నీతి క్రియలు చేసి ఉంటే కదా మన కోసం ఆయన వచ్చినప్పుడు మన ఫలం ఆయనతో వస్తుంది. లేకపోతే అది చెప్తున్నాడు ఇక్కడ, జాగ్రత్త. తర్వాత 9వ వచనము, కొరింథీ పత్రిక 4:9. మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుష్యులకును వేడుకగా ఉన్నాము. ఎందుకు ఈ మాట చెప్పారు? పై వచ్చిన మనకు అర్థం కాలేదు కదా, ఇప్పుడు అర్థమైపోయిందా? పై వచ్చి ఏమంటున్నారు? ఇదివరకే మీరు ఏమీ కొదవలేక తృప్తి లైతిరి ఏమని అర్థము? వాళ్ళని ఏమైనా చేసినట్టు ఉంది. ఎందుకంటే వాళ్ళు విర్రవెగుతున్నారు. ఇక్కడ కనపడుతుంది చూడండి వాళ్ళు చెప్పే మాట. రెండో వచ్చింది తర్వాతనే మరణదండను విధింపబడిన వారమై నట్టు దేవుడు అపోస్తలమైన మమ్మును అందరికంటే కడపటిగా ఉంచి ఉన్నాడని దోచుచున్నది. ఏమంట? నాకు తోచుచున్నది. కరెక్టేనా? అంటే వాళ్ళు అంతగా అనుకుంటున్నారంట. ఇప్పుడు ఆయన అందుకే వాళ్ళు అలా పడే బట్టి వాళ్ళు కిండల్ చేస్తున్నాడు. కిండల్గా, అవును మీరు ఏలుతున్నారు కదా, ఏలండి. ఎంత మాట చూసారా? ఎందుకంటే అలా అనుకున్నారు వీళ్ళు. అనుకొని ఏమంటున్నా, తోచుచున్నది మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగానున్నాము. అదే కరెక్ట్. ఈ మాట ఎందుకు రాయాలా? ఇప్పుడు వాళ్ళకే విశ్వాసం ఏమనుకుంటున్నారు? ఇక్కడ పౌలు తన ఒక సొంత అనుభవాన్ని, తన తోడు ఉన్న అపోస్తలుల ఒక అనుభవాన్ని గురించి ఏం చేస్తున్నాడు? ఇక్కడ పంచుతున్నాడు. ఏం చూసినప్పుడు వాళ్ళ అపోస్తలుగా ఉన్న కాలంలో ఆ కారణం చేత అనేక సందర్భాల్లో అనేక సమయము అవిశ్వాసులను ఎదిరించారు వాళ్ళని. అవిశ్వాసులు కొన్ని సమయం వస్తారు, వాళ్ళని ఎదిరిస్తారు. తర్వాత విశ్వాసాలు కూడా కొన్ని సందర్భాలు ఏం చేస్తున్నారు? ఎదిరించారు. ఈ అన్నిటి కూడా వాళ్ళు ఏం చేయాలా? ఎదుర్కొనాలా. అపోస్తల పరిస్థితి చూడు. ఎందుకంటే అప్పుడే ఒక సంఘము ఆరంభం అవుతుంది. ఆరంభమైనది కొంచెం కాలంలోనే ఈ బోధ ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఏమి ఒక రంగా బోధిస్తారే ప్రభు గురించి. అప్పుడు అందరికీ ఇది చాలా షాక్. అప్పుడు ఎవరో కాదు, ఇజ్రాయేల్లో ఉన్న యూదులే వచ్చి ఏం చేస్తారు? వీళ్ళని అటాక్ చేస్తారు. అలాగే అటాక్ చేసిన వాళ్ళే అపోస్తలుడు పౌలు కూడా. దమస్కస్కి వచ్చింది అంది కదా, అది చెప్తున్నాడు. మేము కొన్ని సందర్భంలో అపోస్తలు అంటే అపోస్తలుగా ఉన్న కారణం చేత మమ్మల్ని అనేకులు అన్ని జనులు కానీ విశ్వాసాలను చేసి మమ్మల్ని ఎదిరించిరి. ఈ యొక్క విషయం మనం ఎదుర్కోవాలా. ఈ రోజు జనరల్ క్రైస్తవులు ఈ రోజుకి ఇంకా ఉంది ఇంత. అప్పుడు ఫస్ట్ ఎలా ఉంటుంటుంది? కొత్త విశ్వాసము, కొత్త ఒక సత్యము, కొత్త బోధ. ఇది మార్గం, వేరే మార్గం. వల్ల అప్పటి వరకు వేరే మార్గము. అదే ఇక్కడ చూస్తున్నాడు. యేసుక్రీస్తు భూమిలో ఉన్న సమయంలో అపోస్తలులు ఎలా ఉన్నారో ఏ కొదవ లేదు. వాళ్ళు ఒక రాజకుమారులాగా ఎలా ఉన్నారు? అపోస్తలులు ఎలా ఉన్నారు యేసు ప్రభుతో ఉన్నప్పుడు? అందుకే చోట అంటాడు, ఏమి శిష్యులు ఏమి ఉపవాసం ఉండరు, అది ఇవి చేస్తారంటే వాళ్ళతో పెళ్లి కుమారుడు ఉన్న వారికి వాళ్ళకి ఎందుకు ఉపవాసము? ఎవరు ఉన్నారు ఆయనతో? అది యేసు ప్రభులు. అదిగా ఆయన చెప్తారు, ఏమి ఆయన యోహాను వాళ్ళ శిష్యులు నేర్పించినట్టు ఏమి మీరు నేర్పిరే అన్నప్పుడు, పెళ్లి కుమారుడు వాళ్ళతో ఉన్నప్పుడు పెళ్లి కుమారుడికి ఎందుకు ఉపవాసము, ఎందుకు బాధ? అప్పుడు ప్రభు ఉన్న వారికి వాళ్ళు ఎలా ఉన్నారు? ఏ కొదవ లేదు.
రాజుల్లాగా, ఒక యువరాజుల్లాగా వాళ్ళు సంతోషంగా ఉండిరి. అయితే యేసు ప్రభులు వారు ఆయన చనిపోయి ఆ మహిమలో వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలులే ఇప్పుడు ఆ ప్రధానులుగా ఆ పని ఇచ్చారు. అపోస్తలులు అప్పుడు ఎలా చూశారంటే, అపోస్తలులు చూస్తే అక్కడ ఉన్న అన్ని జనులు అందరూ ఎలా చూస్తారంటే, వీళ్ళు మరణానికి పాత్రలుగా నియమించిన వాళ్ళు ఒక దోషిలాగా చూస్తారంట. అలాగే ఉన్నారు వాళ్ళు. వెంటనే కొంతకాలం తర్వాత వెంటనే ఎవరిని ఏం చేసేసారు? రాళ్ళతో ఏం చేశారు ఆయన్ని? ఎంతకాలం అయింది యేసు ప్రభు చనిపోయింది? కొంతకాలానికే. తర్వాత ఏం చేశారు? ఇంకా యాకోబుని చేసేసారు. అప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు? అందరూ ఏమనుకుంటారు? ఓహో, అపోస్తలులు అందరూ ఏం చేయబడాలి ఒక్కొక్క కాలానికి? అందరూ ఇలాగే వాళ్ళు శిక్షకు పాత్రలు, వాళ్ళు మరణకరమైన పాపం చేశారని దోషిగా ఎంచుకున్నారంట. అలాగే చూస్తారంట వాళ్ళని. అలాగే చూడడం మొదలుపెట్టారు. మరణానికి నియమింపబడిన వాళ్ళుగా దోషుల వల్లే మమ్మల్ని అలాగే వాళ్ళు చూస్తారంట. ప్రతిదినం కూడా అలాగే వాళ్ళు సంభాషణ ఉంటుందంట. అలాగనే ఆ రోమా ప్రభుత్వం కూడా ఉన్న దినముల్లో మరణాన్ని ఎదుర్కొన్నారంట అపోస్తలులు. అప్పుడు ప్రతిదినం వాళ్ళు ఏమి ఎదుర్కొంటారంట? ఆ కాలంలో ప్రతిదినం మరణాన్ని ఎదుర్కొని జీవించాలంట. పారిపోవాలా, ఎక్కడైనా పారిపోవాలా, మరుగ్గా ఉండాలా, రహస్యంగా ఉండాలా, ఎక్కడెక్కడ ఇంట్లో కూడుకోవాలా, బహిరంగ ఓపెన్లో కూడుకునేది లేదు అని చెప్తున్నారు. మేము అన్యుల మధ్యను, విశ్వాసుల మధ్యలోను ప్రతిదినము మరణ పోరాటంలో మేము ఎదుర్కొంటూ ఉన్నాము. మా జీవితం అంతా కూడా అప్పుడు ప్రతిదినము మరణాన్ని గడిచి వచ్చినట్టు ఉన్నాయంట ఆయనకి. అయితే ఆ రోమా గవర్నమెంట్ కూడా ఆ దినంలో మరణదండన ఇవ్వబడిన ఒక అపరాధిని, ఒక దోషిని ఏమంట వాళ్ళు ఆ ఒక ఇది తీర్పు చేయాలి కదా. ఆ ఒక ప్రాంతానికి వెళ్ళే వరకు ఊర్లో ఫస్ట్ వాళ్ళే అంట ఒక దోషిని ఒక జడ్జిమెంట్ ఇచ్చి వీడు దోషి, వీడు మరణ పాత్ర శిక్ష ఇచ్చేస్తే వాళ్ళంట ఫస్ట్ ఆ ఊర్లో ఫస్ట్ వాడిని ఇది చేయాలంట. ఏం చేయాలంట? ఊరేగింపు మరి తొడుకొని పోతారంట దోషుల్ని ఒక మరణ శిక్ష పొందిన వ్యక్తిని ఊరంతా ఊరేగింపు మారి తిరగాలంట. తిరిగేదని వాళ్ళంట అప్పుడు బలవంతం చేసినారంట ఆ పని చేయడానికి. వాళ్ళంట రోమా ప్రభుత్వం అంట దానికి బలవంతం చేసి ప్రతి దోషిని కూడా ఊర్లో పిలుచుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు చివరికి వెళ్తారంట. వెళ్ళినప్పుడు ఆ దోషుల్ని ఆ ఊర్లో ఉండే వాళ్ళంతా వాళ్ళని ఏం చేస్తారంట? వాళ్ళని అందరూ ఏమంటారు? పొదుమక్కలు ఏమంటారు? ప్రజలంతా ఆయన్ని నిందిస్తారంట, దూషిస్తారంట. అదే అంట. అలాగే ఒక ఏలనగా ఒక అవమానపరిచేది. అలాగే ప్రతి లాస్ట్లో ఆ సిలువను మోసుకొని వెళ్ళమని చెప్పేది కూడా అదే అంట. సిలువను వాళ్ళు మోసుకొని లాస్ట్కి ఎత్తుకొని పోయి ఆ లాస్ట్లో ఆయన్ని ఆ ఒక సిలువలోనే వెల్లడించేస్తారంట. ఇది అలవాటు అంట. ఆ రోమా ప్రభుత్వం చేసిన పద్ధతి. ప్రతి దోషిని ఏం చేయబడాలా? ఊర్లో ఊరేగింపు చేయాలా, ఆ సిలువని మోసుకొని వెళ్ళాలా. వెళ్ళినప్పుడు వాళ్ళని అవమానపరచాలా, అన్నీ చేస్తారు. వాళ్ళ కిండలు అన్నీ చేసి ఎత్తుకుని లాస్ట్కి ఆ సిలువలో వేలాడేసేస్తారు. ఇది వాళ్ళు ఇచ్చిన. అలాగే యేసు ప్రభు కూడా ఏం చేశారు? ఈ పనిని ఇలాగే చేశారు. ఎక్కడి నుంచి ఎక్కడ పోయినారు ఆయన? ఊరు బయట ఎత్తుకుని అలాగే ఊరేగింపు చేసి ఏం చేయాలా? ఇది అక్కడ ఉన్న చట్టం అంట. అందుకే అంటే ప్రభులు వారు తన శిష్యుల వైపు చూసి ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్తున్నారంట. ఒకడు నన్ను వెంబడింపు కోరినట్లా తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్నేం చేయాలా? ఎందుకు వెంబడి? ఇలాగే ఆ ఒక పద్ధతి ఉండిందంటే అక్కడ. అదే ప్రభు చెప్పింది కూడా. అలాగే పౌలు ఏం చెప్తున్నాం? మేము కూడా అపోస్తలుల చివరి వారంగా మేము కూడా మరణదండన విధింపబడిన ఆ ఒక దోషుల వల్లగే మనం కనపడుచున్నామంట. వీళ్ళకి పైన వచనము 8 చూసినప్పుడు ఎందుకు చెప్తున్నారంటే 9వ వచనం ఎలా చెప్తున్నారంటే వాళ్ళు అలా ఎంచుకుంటారంట. చులకనంగా, తక్కువగా, వీళ్ళు ఎన్నిక లేని వారుగా, తుణికింపబడిన వారుగా, వీళ్ళు అనాథలుగా, వాళ్ళకి ఎవరు లేరన్నట్టుగానే ఎంచుకుంటారంట వాళ్ళని. అందుకే వీళ్ళు రాసినప్పుడు మమ్మల్ని ఏమని అనుకుంటారంటే ఈ ప్రజలు మరణదండనికి పాత్రలైన దోషులుగా అనే ఎంచుకుంటారంట వీళ్ళని. చూడండి, కీర్తన 44:22 చూసినప్పుడు
కీర్తన గ్రంథము 44:22. నిన్ను బట్టి దినమున్నా మేము వధింపబడుచున్నాము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. అదిదా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. అందరూ అలాగే ఎంచుకుంటారంట. వధకు సిద్ధపడిన గొర్రెలు అవి. చూడండి ఎంత. అయితే మనిషి దృష్టిలో అలా, దేవుని దృష్టిలో ఎలాంటి వారు వాళ్ళు? యేసుప్రభు ఏం చెప్పారు? 12 సింహాసనాలు మీరు అందరూ ఏం చేయబోతారు? అది తీర్పు తీరుస్తారప్పా. 12 సింహాసనం మీద మీరు తీర్పు తీర్చే వాళ్ళు. ఎంత గొప్పగా ప్రభు మానవ దృష్టిలో ఎలా ఉన్నారు వాళ్ళ? అందరూ ఏంది? వధకు సిద్ధపడిన గొర్రెలుగా ఎంచబడినాము. ప్రభుని అలాగే ఇచ్చాడు దుష్టుడు. ఏమి ఇచ్చాడు? అయిపోయింది, నేను ప్రభుని అన్ని ముగిచేసి అనుకున్నాడు. ఏం చేశాడు ప్రభు? మరణాన్ని జయించేసినాడు. అది అలాగే అనుకునేది. చూడండి 2 కొరింథీ 4:8-12 వరకు ఒకటి చదవండి. ఎటుబైనను శ్రమపడుచున్నను. చూడండి 2 కొరింథీ 4:8-12 వరకు. ఎటు పోయినను శ్రమపడుచున్నాను, ఇరికింపబడు వారము కాము. చూసారా? ఎట్టు పోయినను శ్రమపడుచున్నాము. అదిదా ఆ రోజు అపోస్తలులు అది చెప్తున్నాడు పౌలు గారు ఇక్కడ. ఎట్టు పోయినను మాకేముంది? శ్రమ. ఆయన ఏమి సోలిపోయినారా? కోలిపోయినాడా? పారిపోయినాడా? పడిపోయినాడా? నిలబడాడు. ఎవరు ఎక్కడ కొట్టినా ఎక్కడ చేసి వెళ్తాడు? అక్కడికి వెళ్తాడు. ఎందుకో? ఆయనకు తెలుసు ఈ శరీరం దేహమును వాళ్ళు ఏం చేయలేరు. చేసినా కూడా ఏముంది? నాకు వేరే శరీరం ఉంది, మహిమ శరీరం ఉంది. ప్రభు పొందిన వల్లే నేను పొందిపోతాను. ఆయన కాన్ఫిడెంట్ ఉంది. ఎందుకు? అలా జీవించాడు ఆయన. అందుకే ఎవరికి భయపడకూడదు ఎవరికి. ఎందుకో? దేవుడు మనకి పోయేది మహిమ శరీరము. ఈ శరీరం ఏం చేయగలుగుతాడు? కొట్టినాక పోయి ఆపి నిలబడినాడంటే అట్లా కుక్క మాది ఇచ్చుకుని పోయి పడేసినారు. మళ్ళీ లేచి ఎక్కడికి పోయినాడు? అదే పట్టణం లోపలికి వెళ్ళినాడు. పట్టణానికి వెలుపల తెచ్చి పడేసిన వ్యక్తిని అప్పుడంతా మోసుకొని పోరు, లాక్కొని వచ్చి పడేస్తారు. లాక్కొని వచ్చి ఎంత రక్కిపోయి ఉంటే, ఎంత గాయాలు, ఎంత రక్తము. డోంట్ కేర్. సహోదరులు నిలబడారు, దేవుడిని ఆత్మ వచ్చి లేపింది. ఈ లేచి నేర పట్టణానికి వెళ్తున్నాడు. ఏమి చేయలేరు. అది చెప్తున్నాడు. మేము ఎటు పోయినను శ్రమపడుచున్నాను, ఇరికింపబడు వారము కాము. మమ్మల్ని దేవుడు ఏం చేసేవాడు? విడిపించేవాడు అర్థము. ఇరికింపబడు కాము. అపాయములో నున్నను కేవలము ఉపాయము లేని వారము కాము. చూసారా? మాకు ఉపాయం ఎవరు చేసేది? దేవుడు. అదిదే చెప్తున్నాడు. ఎంత బాగా చెప్తున్నాడు. మేము అపాయము కలిగిన వారమే. అయితే ఏం లేని వారం కాదు. మేము ఉపాయము లేని వారం కారప్ప. అదే మనకు ఉపాయకుడు ఉన్నాడు. మరలా తరమపడుచున్నను దిక్కులేని వారము కాము. తరమపడచ్చు మమ్మల్ని. అయితే మాకు దిక్కు ఉన్నారు ఒక ఆయన. దిక్కు లేని వారు కాదు. మమ్మల్ని ఎవరు ఆదరించకపోకుండా ఉండవద్దు. మనల్ని ఆదుకునేవాడు నాయకుడు ఉన్నాడు. ఎంత ఆయన మాటలు చూడండి. మేము తరమబడినను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించే వారము కాము. అదిదా అక్కడ చూడాలంటే. ఆయన పట్టణంలో పడదోసేశారు. నశించిపోయాడా? గర్జించిపోయినాడా? చనిపోయినాడా? లేదు. ఏం చేసినాడు? ఆయన లేపి అది ఏమంటారు? మేము పడదోయబడినను నశించే వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు. ఇదిదా ఆయన విశ్వాసం. చూడండి, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ఇది మాకు ఎలా ఉందంటే ధరించుకొని ఉన్నాము చెప్తున్నారు. మాకు ధరించుకొని ఉన్నానంటున్నాడు. ఎల్లప్పుడూ యేసుక్రీస్తు మరణం ఏం చేస్తున్నాను? ధరించుకొని ఉన్నాను. ఏమి? ఆయన మరణం పెట్టిన వెంటనే ఏం చేసేస్తున్నాడు? దేవుడు ప్రభు ఏం చేసిపోతాడా? లేపేస్తాడు. అందువల్ల ఎప్పుడు రెడీ. నేను ఐఎమ్ రెడీ అంటాడు. ఏం ఎవరైనా అంటారా? చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను ఎవరైనా అంటారా? ఎవరి లోకంలో ఇంతే అయ్యో మరణమా డాక్టర్ ఎట్టనా కాపాడండి అంటారు. ఆయన ఏమంటున్నాడు? ఏమి? మరణాన్ని ఎప్పుడు ఏం చేస్తున్నాను? నేను ధరించుకొని ఉన్నానంటాడు. డోంట్ కేర్. నాకు మరణం అంటే భయం లేదంటాడు.
ఈ హీరో కాదు చెప్పేది, ఆయనే హీరో, ఆయనే చెప్తాడు. ఎంత బాగా చెప్తాడు చూడు. ఎందుకంటే ఆయన అంటే నా ప్రాణం ఎక్కడ ఉంది, ప్రభులో ఏం చేయబడింది, దాచబడింది. అది అయ్యా ముందు చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? మా ఒక యేసు యొక్క జీవము, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై, అదిదా మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. మళ్ళా ఏలనగా యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. మరణం అంటే భయం లేదు ఆయనకి, అందుకే చెప్తున్నాడు మరణం 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 ఎందుకు రాశాడు? మీరు వెంటనే ఇచ్చుకోండి, మమ్మల్ని మీరు ఇక్కడ ఏమో చేసుకోండి. అందుకే ప్రభు చెప్పిన వాక్యం వాళ్ళకి ఎప్పుడు గుర్తు. ఈ శరీరం నశింప చేయవాడికి ఏమి చేయకూడదు, భయపడలేదు ఆయన. అదే విశ్వాసం ప్రతి పరిశుద్ధులకు ఉండాల. ఇక్కడ ఎవరు ఏం చేయలేరు, చేయనేరదు. ఎందుకో ఆ ఎల్లప్పుడు అని చెప్తాను, మేము పడిపోయినాను, మేము తరం పడినాను, మేము ఏం చేయబడినా మాకెవరు ఉన్నారు? మాకు ప్రభు ఉన్నాడు. ఆయన రక్షకుడుగా, విమోచకుడుగా, విడిపించేవాడుగా, మమ్మల్ని ఏమైతేవాడుగా, మమ్మల్ని స్వస్థపరిచేవాడుగా, మమ్మల్ని నిలబెట్టేవాడుగా, మమ్మల్ని జీవింపచేవాడుగా, మమ్మల్ని మా శరీరం మరణం చేసేవాడు, మమ్మల్ని ఏం చేసి మళ్ళా జీవం ఇచ్చి లేపేవాడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఎవరు లేపలేరు కదా, ఆయన లేపుతాడు. అందుకే ఆయన మీద అంత విశ్వాసం ఆయనకి. అందుకే ఆయన మాట్లాడతాడు, మమ్మల్ని ఏమని అనుకోండి మీరు, మేము ఎట్టున్నా చూడంటున్నాడు ఆయన. మళ్ళా కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. మాలో మరణమును మీలో జీవమును కార్యసాధమగుచున్నది. ఎంత గొప్ప మాట! అదిదా మరణ దండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తల మమ్మను అందరికంటే కడపటి వారమని ఉంచుతున్నాడని నాకు దోచుచున్నది. కరెక్ట్. ఆయన అందరికీ ఉన్నామనుకో 2000 ఆయనకి అప్పుడే దోచింది. ఎందుకంటే వాళ్ళు అలా ఎంచుకుంటున్నారే. అయినా మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగా నున్నాము. ఇదే క్రైస్తవులు అంటే. ఈరోజు వేడుకగా ఉండవచ్చు అందరికీ, అయితే ఒకనాడు ప్రభుత్వం ఏలపోయేది వాళ్ళే. అదిదా మనం గుర్తుపెట్టుకోవాలా. తర్వాత 2 కొరింథీ 1:8-9-10 2 కొరింథీ 1:8-9-10 సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. అదేదనగా మేము బ్రతుకుదమను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. చూసారా, ఆయన ఎంతో మంచి స్ట్రాంగ్ పర్సన్. అనేకలు విశ్వాసానికి లేపి అంత వాక్యం ఇచ్చి రాసిన వ్యక్తి ఆయనే ఆయన శక్తికి మించి కురింగిపోయినాడంట. ఏమని? ఇంకా బతుకుతామని. చదువు మళ్ళా. మేము బ్రతుకుతామను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. మరియు మృతులను లేపు దేవుని యందే కాని మా యందే మేము నమ్మిక ఉంచుకుంటున్నట్లు మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. చూసారా, మరణమే వస్తుందని నమ్మకం కాన్ఫిడెంట్ అయిపోయినాడు. అయితే అక్కడి నుంచి ఏం చేపట్టాడు చూడండి, చదువుమా.
ఆయన అట్టి గొప్ప మరణము నుండి అతి గొప్ప మరణం నుండి మమ్మను తప్పించెను. చూసారా, ఆయన ఎన్నిసార్లు కొట్టబడ్డాడు, ఎన్నిసార్లు తరమబడ్డాడు, ఎన్నిసార్లు తప్పించబడ్డాడు. అయిపోయిన ఎత్తి పడేశారు, ఆయన ఏం చేయబడ్డాడు? ఆయన అది చెప్తున్నాడు, మరణం నుండి ఏం చేయబడ్డాను, నేను తప్పించబడ్డాను, ఇక ముందుకును తప్పించును మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. ఆయన ఇంక ముందుకును అప్పుడు తప్పించాడు, ఇప్పుడు ఇంకా తప్పిస్తాడు, ఇంక ఎప్పటికీ తప్పిస్తాడు, ఆయన కాపాడుతాడు. అదిదా ఎంతటి మరణమైనను, ఎంత మమ్మల్ని ఎంచుకున్నాను, అయితే ఏమి ఎందరికి వేడుకైనాను వాళ్ళు చెప్పినట్టు అయిపోయింది, వేడుకైనాదైనా అయితే ఎంత గొప్ప ఆధిక్యత పొందపోతారు, ఎంత గొప్ప ఆశీర్వాదం పొందపోతారు. అదిదా మనం చూడాల. చూడండి 10వ వచనము, 1 కొరింథీ 4:10. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు గనులు, మేము గణహీనులము. ఇక్కడ కూడా అలాగే ఆ పైన 8వ వచనం చెప్పినట్లుగానే ఉంటుంది. ఇక్కడ కూడా ఇలాగే, ఇది ఎలాగంటే మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. ఎలా అనుకుంటున్నారు వాళ్ళు? చూడండి, బాగా డబ్బులు తెలిసి మాట్లాడుతున్నాడు ఆయన, బాధతో వేదనతో మాట్లాడుతున్నాడు ఆయన. అందరూ ఒకటే కదా, క్రీస్తునందు ఎవరు? అందరూ ఒకటే కదా. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? మేము క్రీస్తునందు వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. మేము బలహీనలము, మీరు బలవంతులు. మీరు గనులు, మేము గణహీనులము. ఎలా వస్తారు? అల్పముగా ఉన్న అపోస్తులనే, అంత ఉన్నతమైన దేవుని కుమారుడు ఉన్న ఆయన స్థానాన్ని వాళ్ళకి ఏం చేశాడు? స్నేహితులు అన్నారే, ఎంత స్థానం ఇచ్చారు ఆయన? ఆయన స్థానం ఎక్కడ, వీళ్ళ స్థానం ఎక్కడ? ఆయన పుట్టుక ఎక్కడ, ఈయన పుట్టుక ఎక్కడ? ఆయన బ్రతికిన బ్రతికి ఎక్కడ, వీళ్ళు బ్రతికిన బ్రతికి ఎక్కడ? అయితే ప్రభు ఏం చేశాడు? అందులో వాళ్ళు ఎలా ప్రేమించారంట? తండ్రి నన్ను ఎలా ప్రేమించాడో అలాగే నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను, అలాగే ప్రేమించాడు. నో డిఫరెంట్ డిఫికల్ట్ చూపించలేదు. ఎంత ప్రేమ చూడండి, తండ్రి నన్ను ఎలా ప్రేమించినానో అలాగే మిమ్మల్ని నేనేం చేశాను. ఈ మాట చెప్పడానికి ఎంత ఎంత గర్వం, ఎంత పడాల మనం ఎంత ప్రేమను పొందుకున్నాం. లేకపోతే మనం నిలబడేవారమ్మా, బ్రతికేవారమ్మా? ఈ కరోనా వచ్చి ఎన్ని కోట్ల మంది వెళ్ళిపోయారు, ఎన్ని మంది పోయారు. అయితే మనం బ్రతికున్నామంటే ఎవరు ఒక దయ. ప్రభు మనల్ని ఇంకా ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. తండ్రి ప్రేమించిన ఆ ప్రేమను మనలో ప్రేమిస్తున్నాడు ఆయన. అదిదా ఇక్కడ చెప్తున్నాడు. అంటే వీళ్ళకి తప్పుగా అనుకుంటున్నారు. ఏమని? మేము క్రీస్తునందు వెర్రివారమని, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులమని. అదేంటి, ఒకరు బుద్ధిమంతులు ఒకరు వెర్రివారు ఎలా అవుతారు? వాళ్ళు తక్కువ అనుకుంటారు. ఆ కొరింథీ సంఘంలో ఉన్న విశ్వాసులు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఇలా అనుకుంటున్నారు అపోస్తలులని. అపోస్తలులకు డిఫరెన్స్ అనుకుంటారు. కొందరిని ఒక రంగా, కొందరు ఒక రంగా అనుకుంటారు. కొరింథీ క్రీస్తు ఒక సంఘంలో అపోస్తుల కంటే మేము అన్ని విషయంలో చాలా సిరంద వర్గాలు. అంటే ఏమంటారు? గనుల, గొప్ప వాళ్ళ, గ్రేట్ అంట వచ్చింది. గ్రేట్ అంటే గనులుగా చాలా గొప్ప వాళ్ళుగా ఎంచుకుంటున్నారంట. అలాగే వాళ్ళు నడుచుకుంటున్నారంట. అది చూసి ఆయన బాధపడుతున్నాడు. అక్కడ అలా దాన్ని పౌలు గారు చూసినప్పుడు చాలా వేదనతో ఇలా ఆయన చెప్తున్నాడు. అక్కడ ఉన్న పరిస్థితి కాదు, ఈ రోజుల్లో కూడా సత్యమైన సంఘంలో కూడా అలాంటి పరిస్థితి. ఎన్ని వేల సంవత్సరం అయినాను మమ్మల్నే మేము గొప్పవారమని, జ్ఞానులమని, మేము పిలువబడిన వారమని అన్నట్టుగానే కొందరు డంబముగా, చాలా గర్వముగా, తోడు ఉండే వాళ్ళని చులకనగా, ఎన్నిక లేని వాళ్ళుగా, వాళ్ళు పిలవబడలేని వాళ్ళుగా, వాళ్ళు ఏంటి బానిసలుగా వాళ్ళని అలాగే ఈరోజు కూడా క్రైస్తవులు చూపిస్తారు, నడుచుకుంటారు. ఆ కాలంలో అలాగే సంఘంలో ఉండింది, ఈ కాలంలో కూడా అలాగే సంఘంలో ఉంది. కొందరు ఆయన చెప్పినట్టుగానే మేము జ్ఞానము, ఆయన జ్ఞానులు, మనము బుద్ధిహీనులు. వాళ్ళు బలవంతులు, మనము బలహీనులము. వాళ్ళు గనులు, మనము గను. ఇలాగే ఉంది ఈరోజు కూడా పరిస్థితి సంఘంలో.
అప్పుడు ఏమి దీని ఎందువల్ల ఇలాంటి కొదవ కలిగి ఉన్నారంటే వాక్యాన్ని ఏం చేయలే వాళ్ళు, గ్రహించలేదు, సరిగా అర్థం చేసుకోవాలా, ఆ వాక్యం మర్మాన్ని సరిగా ఏం చేయలే, గ్రహింపలేదు, విశ్వసించలేదు. వీళ్ళకి తోచినట్టుగా వీళ్ళు అనుకుంటున్నారు మనిషి రీతిగా. ఏమి ఆ కాలంలో ఉన్న పరిస్థితి ఎంత, ఒక పనివాడు కుమారుడు ఎంతకాలం అయితే పనివాడు కుమారుడు పనివాడిగా చూస్తారట, యజమాని కుమారుని యజమానిగా చూస్తారంట. ఆ కాలంలో ఉన్న పరిస్థితి అంటే అది. ఒక ఆఫీసర్ అయిపోయినాడు అనుకో, ఒక ఉన్నత అధికారిగా ఉన్నాడంటే ఆయన కుమారుడు ఎన్నింటి కూడా ఆ పని అట్టగా అయిపోతుందంట. ఏమవుతారంట, ఆయన అధికారిగానే ఉంటాడంట, అధికారి కుమారుడిగా చూస్తాడంట. ఆయన అధికారం తర్వాత ఈయన అధికారం. అలాగే ఆ కాలం ఉండేదంట. పనివాడిని కుమారుడు 10 తరాలైనా ఎలా ఉంటాడంట, ఆయన పనివాడే మార్చాడంట. అయితే ప్రభువు ఏం చేశారు, చేపలు పట్టే వాళ్ళు ఏం చేసేసారు, గొప్పవాడిగా చేశారు. ఎంత గొప్ప జ్ఞానులుగా చేశారు, మనుషుల పట్ల జాలరుగా చేశారన్నారు. ఆయన ఏం చెప్పేశారు వెంటనే, మిమ్మల్ని ఏం చేస్తారు అందుకంటారు, మీ కన్నులు మీ చెవులు ఏమైనది, ధన్యములైనవి. ఎందుకంటే మీరు చూసే వాటిని కొందరు చూడకోరారు, అయితే ఏం లేదు వాళ్ళకి ఆ కృప లేదు. మీకేముంది అది వాళ్ళకి మాత్రం కాదు, అదే పరిస్థితి రోజు మనకు కూడా ఉంది. వాళ్ళు చూసిన విషయాన్ని, వాళ్ళు చూసి రాసిన విషయాన్ని మనం ఏం చేస్తున్నాం, ఆత్మ ద్వారా ఆత్మనేతంలో చూసి విశ్వసిస్తున్నాం కదా. అందుకే ప్రభు వేడుకున్నాడు, తండ్రి వీరు మాత్రం కాదు, వీరి నోట నుండి వచ్చే ప్రతి మాటని విశ్వసించేవాడికి ఏముంది, అలాగనే అర్హత ఇచ్చేశారు. వారిని మనతో ఏకం ఉండలాగన. ఎంత గొప్ప ప్రేమ, ఈ ప్రేమ ఎంత రుజువుపరిచింది. ఇది అర్థం చేసుకోవాలి ఈ సంఘంలో ఉండే విశ్వాసులు. ఇక్కడ అంత గొప్ప సేవకుడిని నిర్లక్ష్యపరుస్తున్నారు, తునీకరిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, మరణ పాత్రలు ఎంచుకుంటున్నారు, వాళ్ళు అంతగా మాట్లాడుకుంటున్నారు. కొన్ని సందర్భాలు ఆ పౌలు గారిని అపోస్తలులే కాదంటున్నారు. ఎందుకు, వీళ్ళు 12 మంది అయినా ఒకడు కాడు. అది ఒక పక్క నిర్లక్ష్యత ఆయన మీద. ఆయన చెప్తున్నాడు, ఆయన ఏమో లేచిపోయినాడు, అక్కడ ఏమో వాళ్ళు ఏం చేసుకోవాలి ఆయన్ని. అప్పుడు వెంటనే ఏం చేయాలి, ఎందుకంటే ఈయన అలాంటి పరిస్థితులను వెళ్ళాడు కదా, ఎవరు చేర్చుకోవాలా, వచ్చేసాడు ఆయన. అయితే ఆ ఒక టాపిక్ అందరితో వెళ్ళిపోయింది, ఈయన అపోస్తలుడు కాదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అందుకే ఆయన అన్ని పత్రికలు వచ్చినప్పుడు నేను అపోస్తలుడున్నా పౌలుని రాస్తానండి. కావున ఇక్కడ చూసినప్పుడు చూడండి ఎంత గొప్పగా అనుకుంటారు వాళ్ళు. మేము క్రీస్తు నిమిత్తం వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు, మేము బలహీనులము, మీరు బలవంతులు, మీరు గనులు, మేము ఘనహీనులము అన్నప్పుడు 1 కొరింథీ 3:18 చూస్తే ఒక 4 ఇంకా 3 వచ్చిన ముగిచ్చేస్తాం. 1 కొరింథీ 3:18 ఎవడును తన్ను తాను మోసపరచుకొనకూడదు, కూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకుని ఎడలా జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావలేను. అందుకంటే క్రీస్తు నిమిత్తం మేము వెర్రివాళ్ళము. కరెక్టే. అయినా లోకం ఏమనుకుంటుంది, వాళ్ళని వెర్రివాళ్ళు అనుకుంటుంది. ఈరోజు క్రైస్తవులు ఏమనుకుంటారు, అందరు ఏమనుకుంటారా, వెర్రివాళ్ళు అనుకుంటారు. అయితే వాళ్ళు ఎవరైనారో, మొదట వాడు జ్ఞాని ఏమంటే ఏమవ్వాలంటుంది, అలా వెర్రివాడు కావాలను. అదే మనకి ఇచ్చింది, ఆ బిరుదు లోకం ఇచ్చినా మనకి ఇచ్చింది. మన వెర్రివాళ్ళు కనపడతాం, అయితే దేవుల్లో జ్ఞానులము. ఇక్కడ మనము బీదవాళ్ళము, అక్కడ దేవుల్లో ఐశ్వర్యవంతులము. అదిదా ఇక్కడ మనకేమి తెలియని వారము, ఆయన అక్కడ ఏముంది పరలోక మర్మం ఏం చేసిండము ఎరిగిన వారము. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంట, ఒకడు ఎవడును తన్ను తాను మోసపరచుకొనకూడదు, కొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకుని ఎడల జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావలేను. అదిదా వీళ్ళు ఏమయ్యారు, క్రీస్తు నిమిత్తము సమస్య ఏమయ్యారు, అన్నిటి ఏం చేసుకున్నారు, నష్టముగా వదులుకున్నారు. పెంటతో సగం ఎంచుకుంటారు, పెంటతో సమానంగా ఎంచుకుంటున్నారు. క్రీస్తు ఒకటే నాకు చాలండి. అప్పుడు ఎవరి మీద వాళ్ళు మొత్తం ఆలోచన ఎవరి మీద పెట్టారు. అందుకే వాళ్ళు అంటే వెర్రి వాళ్ళంటే క్రీస్తు అంటే అవి వెర్రి. అందుకే
వాళ్ళ ఆలోచన యావత్తు సర్వమా క్రీస్తు అంటారు. అందువల్లే వాళ్ళు వెర్రి వాళ్ళు అన్నారు. అదే కరెక్ట్. సమస్తం ఏం చేసుకున్నారు? వాళ్ళు నష్టపరుచుకున్నారు. అదే పౌలు 2 కొరింథీ 2:12 అధ్యాయము 2 కొరింథీ 12, 9, 10 వచ్చినారు. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. చూసారా ఎంత గొప్ప మాట చూడండి. సేవకుడు నోట్లో వచ్చే మాట. అది నింద వచ్చినా సరి, అది దూషణ వచ్చినా సరి. ఇంకా ఏమంట ఎన్ని చెప్పినారు? నిందలలోను ఎప్పుడు బలహీనుడను, అదే నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. చూసారా అది ఏమొచ్చినా సరే, నింద వచ్చినా, ఉపద్రవం వచ్చినా, బలహీనత వచ్చినా, ఏ అవమానం ఏది వచ్చినా సరే క్రీస్తులో ఏమన్నా ఉన్నాడు ఆయన సంతోషించు. ఎందుకు? క్రీస్తు పొందబోయే మహిమైన చూస్తున్నాడు ఆయన. క్రీస్తులో ఏమైపోతున్నాను నేను? ఒక ఉన్నతమైన అధికారి అయిన, ఉన్నతమైన ఒక ఆశీర్వాదం పొందబోతున్నాడు ఆయన. అందుకే ఇవి అంతా ఏమి లేదు. ప్రభుకున్న మనసు అదే. ప్రభుకి ఇన్ని వచ్చి ఇవంతా వచ్చి ఆయన ఏం చేశాడు? ఆయన ఏం వచ్చినా నేను ఏం చేయలే. ఆయన దేవుని నుండి, దేవుని ఇచ్చిన పని నుండి ఏం చేయలే. ఆయన తొలగిపోలే, అలాగే ఉన్నాడు ఈయన కూడా. అదే నిందల్లోనూ, నాకు ఏమి ఇబ్బందిలోను, ఉపద్రవంలోను, యావత్తులోనూ నాకేమే ఒకటే గురి, నాకు సంతోషమే. అదిదా. చూడండి లూకా సువార్త 10:16 వచనం. లూకా సువార్త 10:16 వచనం. నీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మల్ని నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వాడిని నిరాకరించును. నేను చూసారా ఇప్పుడు ఎంత ఎవరు మాటలేదే? యేసుప్రభు మాట అపోస్తలులకు ఇచ్చారు. అపోస్తలుల మాట ఏం చేయబడేది? ఇక్కడ రాయబడి, లెక్కింపబడి, ప్రింట్ పడి మన చేతికి వచ్చింది. అంటే అంటారు ఏమంటున్నారు అక్కడ? మీ మాట వినువాడు నా మాట వినును. అంతే. మీ మాట విన్నాడా? నా మాట విన్నట్టే. నా మాట విన్నాడా? నన్ను పంపిన వాడిని మాట విన్నట్టే, దేవుని మాట విన్నట్టే. మీ మాట కాదన్నాడంటే ఏమంటున్నాడు అక్కడ? మిమ్మల్ని నిరాకరించేవాడు నన్ను నిరాకరించును. అంతే. అక్కడ అపోస్తలుని ఎవరన్నా ఏమన్నా చేసి ఎంత ఎంత ఇది చూడు. మిమ్మల్ని నిరాకరిస్తే ఎవరు నిరాకరించినట్టే? అది నన్ను నిరాకరించు. ఎంత ప్రభు ఇచ్చిన చూడండి. ఆ ఫ్రెండ్షిప్ ఎలా పెట్టారు చూడండి. ఫ్రెండ్షిప్ నీ మాట అంటే నా మాటపా. అదిదా తండ్రి మాట ఆయన మాటగా జీవించాడు ఆయన. అలాగనే అపోస్తలులు ప్రభు మాటని వాళ్ళ మాటగా జీవించారు ఆయన. అప్పుడు మనం ఏం చేయాలా? మనకు వచ్చింది. ఇప్పుడు మన మాట, మా అపోస్తలులు ఇచ్చిన మాట ప్రభు మాట. మనం ఆ మాట ఎవరి మాట? ఇది మన మాటగా జీవించాలి. ఇదిగోపా ఇది నా మాట, నా మాట కాదు. అయితే అలాగే వాళ్ళ మాట కాదు అది. అయితే ప్రభు మాట కాదు ఇది, దేవుని మాట. దేవుని మాట యేసుకు ఇచ్చారు, యేసు మాట అపోస్తలులకు ఇచ్చారు, అపోస్తలుల మాట మనకి ఇచ్చారు. మన మాట ఎవరన్నా కాదన్నామంటే అది మన మాట కాదు, దేవుని వాక్యం అది. ఆ వాక్యాన్ని ఎవరు అంగీకరించకపోతే వాళ్ళు ఎవరిని అంగీకరించినట్టు? ప్రభుని తోసి వచ్చినట్టు. మనమేం బాధపడకూడదు. అయ్యో వినలేదు, వినకపోతే మనది కాదు, మనదేముంది? మనము దేవుని చిత్త ప్రకారంగా మనము ఆ వాక్యాన్ని భయభక్తిగా నడుచుకొని ఆ వాక్య ప్రకారం మనము జీవించి బోధించి వెళ్ళాలి. వినేది ఆయన ఆ రోజు ఆయన మాట తుణీకరించేవారు ఎన్ని మంది ఎలా అయినారు అది చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? మీ మాట
నీ మాట వినువాడు నా మాట వినును, ఆ, నిన్ను నిరాకరించేవాడు నన్ను నిరాకరించును, ఉమ్. నన్ను నిరాకరించేవాడు నన్ను పంపిన వాడిని నిరాకరించును. తండ్రిని నిరాకరించినట్టు అనమాట. అదిదా చాలా మంది అనుకుంటారు ఇది ఎవరి మాట, దేవుని మాట. ఇది ఆల్రెడీగా వచ్చింది. ఈ రోజు ఈ శరీరము దేహం ఉన్నాం కాబట్టి అందరికి ఇచ్చారు. మనం విశ్వాసం జీవించడానికి ఇది ఇవ్వబడింది. దాన్ని పరిశీలించాలా, పరిశోధించాలా, బాగా బలమైన దాన్ని పట్టుకోవాలా, జీవించి ఆయన సన్నిధి చేరుకో, అందుకే ఇవ్వబడింది. చూడండి లూకా 6:22 ఒక వచనం ముగిస్తాం. లూకా సువార్త 6:22. మనుష్య కుమారుని నిమిత్తము ఆ, మనుషులు మిమ్మల్ని ద్వేషించి ఉమ్, వెలివేసి ఉమ్, నిందించి ఉమ్, మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు ఉమ్. మీరు ధన్యులు. అది ఒకవేళ ఇంకా ఒక స్టెప్ దిగేది ఇది. అక్కడ మాట వరకే, మాట కాదంటే కాదు, అది పోతుంది అంతే. ఇది అట్ట కాదు. ఏమంట, మనుష్య కుమారుని మనుష్య కుమార్ నిమిత్తము మనుష్యులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. చూసారా, ఈరోజు ఎంత జరుగుతుంది, నిందించి దూషించి. మనల్ని కాదది, ఎవరి మాట, ఎవరు కదే, ప్రభు నామ నిమిత్తం మన మీద జరిగితే సంతోషం. ఏంటంటే పడవద్దు, అయ్యో మనం జీవించలేమా, బతకలేమా, కాదు. ఏమంటున్నాడు ప్రభు అక్కడ, మీరు ఎవరంటే మీరు మనుషులు మిమ్మల్ని ద్వేషించి ధన్యులు. ఆ మాట కావాలంతే. అలా చేసిన వాళ్ళు మీరు ఏమవుతారు, ధన్యులు అంతే. మనకిచ్చిన ధన్యత అంతే. మనం ప్రభు దాసులమని, దేవుని బిడ్డలమని ఏమవుతుంది, రుజువు పడుతుంది. అలాగే కదా ప్రభుకి జరిగింది, అలాగే కదా అపోస్తులు జరిగింది, అలాగే దేవుని ఎందుకు పరిపూర్ణంగా జీవించే అందరికి జరుగుతుంది. అయితే మనం ఏం చేయాలా, ఈ వాక్కును గుర్తు చేసుకోవాలా. వాక్కును గుర్తు చేసుకుంటే మనము జీవించవచ్చు. కావున నిజంగానే దేవుడు ఈ దినం కూడా దాదాపు ఒక 5 వచనాలు చూసాం, 10 దాకా. దేవుని చిత్తం అయితే రాబో కాలం ఏం చేస్తామో మనం కంటిన్యూ చేస్తాం. మీ అందరికీ కూడా ప్రభు నా బిడ్డ శుభవందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.